నువ్వు కూడా ఇంట్లో అంట్లు తోముకుంటూ కూర్చుంటావు అనుకున్నాను. ఇలా బయట తిరుగుతున్నావే? నేను నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను. పార్క్ లో పడుకోవడానికో గుడి ముందు అడుక్కోవడానికో కాదు. నాకు ఇంకో బిజినెస్ ఐడియా వచ్చింది. అది బాగా వర్కౌట్ అవుతుంది. మన షాప్ లాంటి షాప్ల ముందు కొంతమంది టెడ్డీ బేర్స్, ఎలిఫెంట్ మాస్కులు వేసుకుని పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు. ఆ పాంప్లెట్స్ లోని ఆఫర్స్ చూసి కస్టమర్ షాప్స్ వస్తూ ఉంటారు. కానీ అలా డ్రెస్సులు వేసుకుని షాప్ ముందు నిలబడే వాళ్ళు ఎవరుంటారు? సరే గానీ ఏంటి ఇలా వచ్చావు? నిన్ను కలవడానికి వస్తుంటే దారిలో ఒక అతను ఇలాంటి ఫోటోలు అమ్ముతూ కనబడ్డాడు. నీ షాప్ లో పెట్టుకుంటావని కొన్నాను. ఏం ఫోటో అది? నీ ఫోటో అయితే షాప్ లోపల ఎందుకు పెట్టుకుంటారు? షాప్ బయట తగిలించుకునేదాన్ని. కానీ రోజు పూజ చేస్తే ధనాకర్షణ ఉంటుందంట. మా మనోజ్కి బాగా బద్ధకం. రోజు పూలు పెట్టి పూజ చేయలేడు. పూలంటే గుర్తొచ్చింది, మా ఇంట్లో మీనా ఉంది కదా, ఉండి ఫోన్ చేస్తాను. అలాగే పూజ కూడా చేయాలి. నెల కాగానే లెక్క చూసి నీకు డబ్బులు ఇస్తాను. డబ్బుల గురించి ఎందుకులే రోహిణి, పూజ గురించి అంటున్నావు కదా, పూలిస్తాను. డబ్బులు అక్కర్లేదందా అంది. నీకెలా తెలుసు? నాకు నీ గురించి తెలుసు, మీనా గురించి తెలుసు. పద ఫోటో పెడదాం. పెళ్లి చేసుకున్నంతకాలం అమ్మా నాన్నల పోరు, చేసుకున్నాక పెళ్ళం పోరు. పళ్ళకి చస్తున్నానరా. ఏంట్రా సమస్య? మా ఆవిడ చీరలు బ్లౌజులు ఇస్త్రీ మడతలు పోతున్నాయంట. బీరువా కొనమని గోల్ చేస్తుంది. సంపాదించడం చేతగానప్పుడు మనం చెప్పుకునే కారణాలు రావే. నువ్వు చాలా అదృష్టవంతుడివి. అందరు ఆడాలలాగా బంగారం అడగట్లేదు. ఇప్పుడు సమస్య మీ ఆవిడది కాబట్టి ఆ సమస్య ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం. ఈ పెళ్లాలతో అంత ఈజీ కాదురా. ఇది తీరిపోతే ఇంకో కొత్త కోరికతో వస్తారు. వాళ్ళు అడిగినవన్నీ తీర్చుకుంటూ పోవడానికి నేను టాటాని కాదు, అలాంటి గొప్ప గొప్ప కంపెనీల్లో తయారు చేసే కార్ కి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని. నువ్వెన్నైనా చెప్పరా, ఈ రోజు నీతో బీరువా కొనిపించి తీరుతాను. కొన్ని వాళ్ళని మంచి మనసు నీకుంటే సరిపోతురా. నువ్వు చెప్పినట్టు బీరువా ఈఎంఐలు ఇచ్చే గొప్ప మనసున్న మారస్ కూడా దొరకాలి. వాడు ఫర్నిచర్ షాప్ పెట్టాడు కదరా, అక్కడ బీరువాలు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉన్నాయి. అడ్వాన్స్ కింద వాడి మొహాన్ ఒక 1000 కొట్టి మిగిలింది ఈఎంఐలు కొట్టు. అది సరే, నీకు మీ అన్నయ్యకి అసలు పడదు కదరా, బీరువా ఇస్తాడంటావా? ఇవ్వకపోతే వాడి బాక్స్ బద్దలైపోద్ది. బిజినెస్ లో మా వాడి ఇలాంటివేం పట్టించుకోడరా. వాడికి డబ్బు వస్తుందంటే ఏమైనా చేస్తాడు. పద మంచి బీరువా కొనిస్తాను.